పరీక్ష. చందన దేశాన్ని పరిపాలించే విక్రమవర్మకు పురుష సంతతి లేదు. ఉన్న ఒకే ఒక్క కుమార్తె శ్రీలేఖను ఆయన అల్లారు ముద్దుగా పెంచి సమస్త విద్యలు చెప్పించాడు. యుక్త వయస్సు వచ్చేసరికి ఆమె అసమాన సౌందర్య రాశిగాను అమిత మేధావిగాను ఖ్యాతి చెందింది. కుమార్తెను చూసి గర్వపడిన విక్రమవర్మకు ఆమె వివాహం గురించిన చింత ప్రారంభమైంది. తనకు పురుష సంతతి లేని కారణంగా తనకు కాబోయే అల్లుడే చందన దేశానికి భావి మహారాజవుతాడు. అంతేకాక తన కుమార్తె అత్యంత బుద్ధిశాలి. అందుచేత సునిశిత ప్రజ్ఞాశాలిని అల్లుడుగా చేసుకోవాలని విక్రమవర్మ ఆరాటపడసాగాడు. ఇదిలా ఉండగా ఒకసారి విక్రమవర్మ ఆస్థానానికి ఒక పండితుడు వచ్చాడు. అతడు రాజుకు తనన్ను తాను పరిచయం చేసుకుంటూ, మహారాజా, నన్ను కేశవ భట్టు అంటారు. నా స్వదేశం మధ్వదేశం. కాశీ, తక్షశిల విద్యాపీఠాలలో నన్ను మించినవాడు లేడన్న పేరు పొంది అనేక దేశాల పండితుల్ని ఓడించి ఆయా రాజుల చేత సన్మానాలు పొంది వస్తున్నాను. నేను 3 ప్రశ్నలు అడుగుతాను. వాటికి మీ దేశంలో ఉన్న పండిత పామరులు ఎవరైనా సమాధానాలు చెప్పవచ్చు. సరి అయిన సమాధానాలు చెప్పగలిగితే చెప్పిన వ్యక్తి ముందు శిరస్సు వంచి నమస్కరించి నా బిరుదులు గండపిండేరము ఆ వ్యక్తి పరం చేస్తాను. అలా కాని పక్షంలో నన్ను మీ ఆస్థాన పండితుల చేత పల్లకీలో మోయించి సత్కరించి పంపాలి. అంగీకారమైన పక్షంలో చెప్పండి అని అన్నాడు. కేశవ భట్టు అహంకార ధోరణి పండితులకే కాక విక్రమవర్మకు కూడా అసహ్యకరంగా తోచింది. అయినా పైకి ఏమీ వ్యక్తం చేయకుండా, మీ షరతులకు అంగీకరిస్తున్నాం. మీరు 3 ప్రశ్నలు అడగండి. మా దేశస్థులు వాటికి 3 రోజుల్లోగా సమాధానం చెబుతారు అని అన్నాడు. కేశవ భట్టు అంగీకారంగా తల ఊపి ఇలా చెప్పాడు. నా మొదటి ప్రశ్న, ఎవరూ కాదనలేని నిజం ఒకటి చెప్పాలి. అయితే అది తిరుగులేని అబద్ధమై ఉండాలి. రెండవ ప్రశ్న, వినిపించని శబ్దము, కనిపించని దృశ్యము ఏవి? మూడవ ప్రశ్న, కూలివాడి దగ్గర నుంచి రాజు వరకు ఏ వ్యక్తైనా అతి తేలికగా లొంగిపోయేది దేనికి? కేశవ భట్టు ప్రశ్నలు వినగానే విక్రమవర్మ ఆస్థాన పండితుల ముఖాలు వెలవెలపోయాయి. దానిని గమనించిన కేశవ భట్టు సంతోషిస్తూ రాజు దగ్గర సెలవు తీసుకొని తనకు ఏర్పాటు చేసిన విడిదికి వెళ్ళిపోయాడు. కేశవ భట్టు వెళ్ళిపోగానే ఆస్థాన పండితులు జవాబుల కోసం చర్చించుకోసాగారు. మొదటి ప్రశ్నకు జవాబు ఎవరూ చెప్పలేకపోయారు. రెండవ ప్రశ్న తర్కశాస్త్రానికి సంబంధించినదై ఉండవచ్చునని, వినిపించని శబ్దం ఆకాశము, కనిపించని దృశ్యం వాయువు అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కూలివాడి నుంచి రాజు వరకు ఎవరైనా సరే లొంగిపోయేది వ్యాధికి కావచ్చునని ఊహించారు. కానీ విక్రమవర్మకు వారి సమాధానాలు తృప్తినివ్వలేదు. ఆయన పండితులతో, కేశవ భట్టు చాలా అహంకారే కావచ్చు, కానీ గొప్ప మేధావి. అతడి ప్రశ్నలు ఎంతో నిగూఢంగా ఉన్నాయి. వాటికి మీరు ఊహించిన జవాబులు అర్ధరహితమనిపిస్తున్నవి. సరి అయిన జవాబుల కోసం అన్వేషణ సాగించండి అని సభ చాలించి కుమార్తె అంతఃపురానికి వెళ్ళాడు. గంభీర వదనంతో వచ్చిన తండ్రిని చూసి శ్రీలేఖ ఆశ్చర్యపడింది. విక్రమవర్మ కుమార్తెకు జరిగిందంతా చెప్పి, అమ్మ, ఓటమి తప్పదేమోనని భయంగా ఉన్నది. సంస్కారి ముందు ఓటమి అభివృద్ధి కారకము, అహంకారి ముందు ఓటమి ఆత్మహత్యతో సమానము అన్న సంగతి నీకు తెలియంది కాదు కదా. అయితే ఆ ప్రశ్నలకు నువ్వు సరి అయిన జవాబులు చెప్పగలవన్న నమ్మకం నాకు ధైర్యాన్నిస్తున్నది అని అన్నాడు. అంతా విన్న శ్రీలేఖ కొద్దిసేపు ఏదో ఆలోచించి, జవాబులు నాకు తెలియడం లేదు నాన్న అని అన్నది. విక్రమవర్మ సమాధానానికి ఆశ్చర్యపోయి, తల్లి, అయితే ఇప్పుడేం చేసేటట్టు అని అన్నాడు. అందుకు శ్రీలేఖ నవ్వి, నేను జవాబులు చెప్పలేకపోయినా జవాబులు దొరికే ఉపాయం చెప్పగలను నాన్న. మన మంత్రి కుమారుడు రాజశేఖరుడు గొప్ప మేధావి అని విన్నాను. ఈ ప్రశ్నలకు అతడు జవాబు చెప్పగలడని నా నమ్మకం. అడిగి చూడండి అని అన్నది. ఈ మాటలతో విక్రమవర్మ సాలోచనగా తల పంకించి లేచి వెళ్ళిపోయాడు. విక్రమవర్మ తర్వాత పట్టపురాణి వైజయంతీదేవి దగ్గరకు వెళ్ళి ఈ సంగతి చెప్పి, దేవి,
శ్రీలేఖ సంగతి నాకు బాగా తెలుసు. సమాధానాలు నిజంగా చెప్పలేకపోయినట్టయితే తనకు ఆపాటి పాండిత్యం లేనందుకు దేశపు పరువు ప్రతిష్టల గురించి దిగులు చెంది ఉండేది. కానీ అటువంటి విచారమేది ఆమె ముఖంలో కనిపించలేదు. పైగా రాజశేఖరుడు తప్పక చెప్పగలడన్న విశ్వాసం, ధీమా ఆమె ముఖంలో కనిపించాయి. విషయం ఏమిటంటావ్ అని ప్రశ్నించాడు. వైజయంతి నవ్వి, స్త్రీ హృదయం వేరొక స్త్రీకే బాగా తెలుస్తుందనేగా నా దగ్గరకు వచ్చారు అని అన్నది. విక్రమవర్మ కూడా నవ్వి, అలాంటిదేం లేదు. శ్రీలేఖ విషయంలో నీ నుంచి అదనపు సమాచారం తెలుసుకోవాలని వచ్చాను అని రాజు అనగానే, అయితే వినండి. శ్రీలేఖ రాజశేఖరుణ్ణి అభిమానిస్తున్నదని దాని చెలికత్తల ద్వారా విన్నాను. అతడు కూడా శ్రీలేఖను అభిమానిస్తున్నట్టు తెలిసింది. శ్రీలేఖ ఈ ప్రశ్నలకు అతడి నుంచి జవాబులు రాబట్టడం ద్వారా అతడి ప్రజ్ఞా విశేషాలను మనన్ను పరీక్షించి తగిన వరుడు అవునో కాదో నిశ్చయించమని చెప్పడమే అని రాణి అన్నది. కుమార్తె ఆలోచన సరళికి ముగ్ధుడైన విక్రమవర్మ, అయితే ఆలస్యం దేనికి, వెంటనే అతన్ని పిలిపిద్దాం. అటు రాచకార్యము ఇటు గృహకార్యము రెండూ కూడా నెరవేరుతాయి అని అన్నాడు. మరి కొద్దిసేపట్లో రాజశేఖరుడు వచ్చాడు. ఎప్పుడో ఉత్సవాల్లో తప్ప అతన్ని ప్రత్యేకంగా గమనించని విక్రమవర్మ అతడి స్ఫురద్రూపాన్ని, తేజోవంతమైన ముఖ వర్చస్సును పరీక్షగా చూసి కుమార్తె ఎన్నికను మనసులోనే మెచ్చుకుంటూ, కూర్చో నాయనా అని అన్నాడు. తర్వాత విక్రమవర్మ అతడికి విషయమంతా చెప్పి, నువ్వు తప్పక జవాబులు చెప్పగలవని శ్రీలేఖ విశ్వాసం అని అన్నాడు. రాజశేఖరుడు చిన్నగా నవ్వి, ప్రభు, కేశవ భట్టు అత్యంత మేధావి అనే దానిలో సందేహం లేదు. అతడు శాస్త్రాన్ని, కల్పనను, వాస్తవాన్ని తన 3 ప్రశ్నలలోనూ ఇమిడ్చాడు. అతడి మొదటి ప్రశ్న తర్కశాస్త్రానికి సంబంధించినది. దానికి జవాబు, నాకు మరణం లేదు. ఇది లౌకికంగా తిరుగులేని అబద్ధం. ఎందువల్లనంటే సృష్టిలో మరణం లేని ప్రాణి ఏదీ లేదు. అయితే తార్కికంగా అది ఎవరూ కాదనలేని నగ్న సత్యం. కారణం, తర్కబద్ధంగా చెప్పాలంటే నేను అనే పదం ఆత్మకు వర్తిస్తుందే కాని పాంచభౌతికమైన శరీరానికి వర్తించదు. అంటే ఆ వాక్యానికి అర్థం ఆత్మకు మరణం లేదు అని. ఆ విధంగా పైవాక్యం తార్కికంగా ఎవరూ కాదనలేని నిజము, లౌకికంగా తిరుగులేని అబద్ధము అయింది. ఇదే మొదటి ప్రశ్నకు జవాబు అని అన్నాడు. రాజశేఖరుడి వ్యాఖ్యానానికి సంతోషించిన విక్రమవర్మ, బాగా చెప్పావు నాయనా, మిగిలిన 2 ప్రశ్నల జవాబులు కూడా చెప్పు అని అన్నాడు. దానికి రాజశేఖరుడు, 2వ ప్రశ్నలో వినిపించని శబ్దం మనసు చేసే బోధ. అది శబ్ద తరంగాల ద్వారా కాక మనసు ద్వారా మెదడుకు చేరే వాక్కు. అనుభవించే వాడికి తప్ప రెండో వ్యక్తికి వినిపించదు. అలాగే కనిపించని దృశ్యం ఊహ. ఊహించుకునేటప్పుడు కళ్లకు కట్టినట్టు కనిపించే దృశ్యం ఊహించుకునే వ్యక్తికే అనుభవం ఉంటుంది. పై 2 స్థిరమైన అస్తిత్వాలు కలిగినవి కావు కనుక, అయినప్పటికీ అనుభవైక వేద్యాలు గనక వినిపించని శబ్దము, కనిపించని దృశ్యము అయినాయి. ఇదే 2వ ప్రశ్నకు జవాబు అని అన్నాడు. విక్రమవర్మ ఆనందంగా రాణివైపు చూశాడు. ఆమె ప్రశంసాపూర్వకంగా నవ్వుతూ, చాలా బాగా చెప్పావు నాయనా అని అన్నది. తర్వాత రాజశేఖరుడు, ఇక 3వ ప్రశ్నకు జవాబు పొగడ్త. కూలివాడి దగ్గర నుంచి రాజు వరకు అతి తేలికగా లొంగిపోయేది పొగడ్తలకే కదా అంటూ ముగించాడు. విక్రమవర్మ చప్పట్లు చరుస్తూ, శభాష్ రాజశేఖర, చాలా చక్కటి జవాబులు చెప్పావు. నీ తెలివికి ఇంకొక పరీక్ష పెడుతున్నాను. ఇప్పుడు నీకు కనిపించనిది, నాకు కనిపించేది అయిన దృశ్యమేమిటో చెప్పు చూద్దాం అని అన్నాడు. రాజశేఖరుడు చిరునవ్వుతో, పొరబడుతున్నారు మహారాజా, మీకు కనిపించే దృశ్యం నాకు కనిపిస్తున్నది అని అన్నాడు. రాజు ఆశ్చర్యపడి, నీకు కనిపిస్తున్నదా, అదేమిటో చెప్పు అని అడిగాడు. రాజశేఖరుడు కొద్దిగా సంకోచిస్తూ, మీ అమ్మాయి నాకు వరమాల వేస్తున్న దృశ్యం అని అన్నాడు. ఆ జవాబు విని రాణి వైజయంతి మనసులోనే నవ్వుకున్నది. విక్రమవర్మ మాత్రం కోపం నటిస్తూ, ఏంటి,
ఏదో 3 ప్రశ్నలకు జవాబులు చెప్పినంత మాత్రాన రాజకుమార్తెనిచ్చి వివాహం చేస్తాననుకున్నావా అని అన్నాడు. రాజశేఖరుడు నవ్వి, మీకా ఉద్దేశం లేని పక్షంలో ప్రశ్నలకు సరియైన జవాబులు నేను చెప్పగానే మెచ్చుకొని బాగానే ఉన్నాయి, కానీ ఇవి సరియైనవి అవునో కాదో కేశవభట్టు చెప్పాలి కదా అని ఉండేవారు. అంతేగాని రాజకార్యాలను మరచిపోయి నన్నింతగా ప్రశంసించి నా తెలివికి ఇంకో పరీక్ష పెట్టి ఉండేవారు కాదు అని అన్నాడు. ఆ మాటలు వింటూనే విక్రమవర్మ ఆనందంతో రాజశేఖరుణ్ణి కౌగిలించుకొని, నాయనా, తిరుగులేని ఆత్మవిశ్వాసం గల నువ్వు మా శ్రీలేఖకు తగిన వరుడివి. మన ఇద్దరికీ కనిపించిన దృశ్యాన్ని త్వరలోనే అందరికీ కనిపించేటట్టు చేస్తాను అని అన్నాడు. ఆ సాయంత్రమే సభ ఏర్పాటైంది. సభకు కేశవభట్టుతో పాటు రాణి వైజయంతీదేవి, రాకుమారి శ్రీలేఖ, రాజశేఖరుడు కూడా వచ్చారు. నిండు సభలో రాజశేఖరుడి సమాధానాలు విన్న కేశవభట్టు అతడి సమాధానాలు సరియైనవేనని అంగీకరిస్తూ తాను ఓడిపోయినట్టు ఒప్పుకొని శిరస్సు వంచి రాజశేఖరుడికి నమస్కరించి తన బిరుదులన్నీ అతడి పరం చేసి తన గండపిండేరాన్ని తీసి రాజశేఖరుడికి స్వయంగా తొడిగాడు. ఆ తర్వాత సభాసదుల శుభాశీస్సుల మధ్య శ్రీలేఖ రాజశేఖరుడి మెడలో వరమాల వేసింది.